సోషల్ వెల్ఫేర్ గురుకులాలను అట్టడుగు తొక్కే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్వేరోస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు బొజ్జా పాండు తెలిపారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయుల తొలగింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వేరోస్ జిల్లా నల్గొండ అధ్యక్షులు బొజ్జా పాండు మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో వరుసగా ఉపాధ్యాయుల తొలగింపుపై రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్వేరోస్ నెట్వర్క్ నాయకులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దీటుగా నడుస్తున్న సోషల్ వెల్ఫేర్ గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను, ఎస్జీటీలను తొలగించారని తెలిపారు. ఈ చర్యతో గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేసి తద్వారా ఆ వ్యవస్థను తొలగించాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనే అనుమానం కలుగుతుందని, గురుకులాలను ఎత్తివేయాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వైరోస్ నెట్వర్క్స్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అదేవిధంగా తెలంగాణ టీజీపీ అసోసియేషన్, స్వారోసు మరియు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ పక్షాన గత ప్రభుత్వము 250 చిల్లర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి దారిద్ర్య రేఖకు దిగువనున్న దళిత బిడ్డల గురించి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు సిఓఈ పేరిట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒకటి, హైదరాబాద్లో నార్సింగ్ కానీ గౌలిదొడ్డి కానీ ఇలా ఏర్పాటు చేశారు. ఏదో పేద విద్యార్థులు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న విద్యార్థులు నారాయణ, శ్రీ చైతన్య లక్షల రూపాయలు పెట్టి చదువుకోలేని స్తోమత ఉన్న వారి కోసం ప్రతి ఒక్కరూ దళిత బిడ్డలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా కావాలంటే వాళ్ళు ఒక ప్రాధాన్యతతోని ఒక మంచి విద్య అందించాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఏర్పాటు చేయడం సంతోషం. ఈనాటి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే సిఓఈ పేరిట ఉన్న స్కూల్స్లో ఆ ప్రభుత్వం అక్కడ ఫ్యాకల్టీస్ని 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అడ్వాన్స్డ్ ఐఐటి నీట్ చెప్తారనమాట పిల్లలకి. ఎందుకంటే ఈ దళిత బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా గత 10 ఏళ్ళుగా సుమారు వేలాది మంది కావడం జరిగింది. కానీ ఈనాడు ప్రభుత్వం వారిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చెప్పే అధ్యాపకులను తీసివేయడం చాలా దారుణం. ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సిఓఈ ఏదైతే నడిపిస్తున్నారో ఖచ్చితంగా దాన్ని అడ్వాన్స్డ్గా ఐఐటి నీట్ అధ్యాపకులకి అధిక జీతాలు ఇచ్చి అదేవిధంగా అధ్యాపకులను ఉంచే విధంగా చూడాలని, అదేవిధంగా ఉంచని ఎడల మా ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తూ జేబీఎం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాప్రభుత్వం అంటున్నారు, కానీ ఇది ముమ్మాటికి పేదలను ముంచే ప్రభుత్వం, పెద్దలను పైకెత్తే ప్రభుత్వంగా దీన్ని పరిగణిస్తూ ఇలాంటి ప్రభుత్వ వైఖరి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది ఈ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అనేక విధాలుగా నష్టపోతున్నారని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా స్వేరోస్ మరియు పీపీఎల్ అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దీటుగా నడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా, దశాబ్ది కాలంగా ఉన్నత విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులను తీసుకొచ్చినటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ విద్యా వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారని, ఆయన తీవ్ర వైఖరి పైన మేము ఎంతో కోపంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో తీవ్రమైన ఆవేదనతోనే ఉన్నారు. నిన్నకు నిన్న ఎస్సీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు దాదాపు 4000 మంది పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గురుకులాలు ఏ విధంగా ఇంతకుముందు కార్పొరేట్ వ్యవస్థ దీటుగా నడుస్తున్నాయో అదేవిధంగా ఈ బడ్జెట్ని కేటాయించి అదేవిధంగా నడపకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ పీపీఎల్ పేరెంట్స్ కమిటీలు ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ కానీ, ఈ స్వేరోస్ నెట్వర్క్ కానీ, ఎస్సీ, ఎస్టీ ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తాం. అదేవిధంగా సీఎం రేవంత్ ఇంటిని కూడా ముట్టడిస్తానికి మేము వెనకాడబోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది.
అని మేము సీఎం గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ బీసీ వెల్ఫేర్లో అసోసియేషన్ ఫ్యాకల్టీ ఉంది, మైనార్టీలో ఉంది, కానీ ట్రైబల్ వెల్ఫేర్లో ఉంది. కాకపోతే ఎస్సీ వెల్ఫేర్ల మీదనే ఎస్సీ పిల్లలకి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో రేవంత్ రెడ్డి సీఎం గారు మాకు అర్థం కావట్లేదు. కాకపోతే మాకొచ్చే ఎస్సీ సబ్లైన్ నిధులు ఎక్కడ వైపు మళ్ళిస్తారో ఆయన వివిధ ఈ మీడియా ముఖంగా మాకు తెలియజేయాలి. మామూలుగా ఆల్రెడీ ఎస్సీ ఫ్యాకల్టీకి 3 నెలల సంది జీతం ఇవ్వకుండా, మా పిల్లలకు చదువు చెప్పకుండా, మా పిల్లల వైపు వైఖరంగా వదిలిసిన సీఎం గారు కళ్ళు తెరవండి. ఇకనైనా మీ కళ్ళు తెరిచి మా ఎస్సీ పిల్లలకు మా ఓట్లు కావాలి, మా సబ్సిడీ నిధులు కావాలి, మేము చేసే పనులు కావాలి, కానీ మా పిల్లల మన చదువు అందదు అనుకుంటున్నారా? అదేవిధంగా మన సెక్రటరీ గారు అలుగు వర్షిణి గారు, మీరు ఎస్సీ పేరెంట్స్ పట్ల అంగవైకర్యంగా చూస్తున్నారు, మీరు హీనంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని కనీసం దగ్గరికి వస్తే చీదరించుకుంటున్నారు. మీరు కూడా తక్షణమే ఆ ఎస్సీ సెక్రటరీ గారి మీద చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైనా కళ్ళు తెరవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. లేకుంటే డిఎస్ఎస్ మనం 1,00,000 మంది పేరెంట్స్తోని ముట్టడి చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, మా పిల్లలకు న్యాయం చేయండి.